సో గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. ఈరోజు క్లాస్లో మనం ఏంటంటే మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్. సో మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్ అంటే ఏంటి, వాటి యొక్క టైప్స్ చూద్దాం. సో జనరల్గా మనకి ఏంటంటే ఈ యొక్క మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్ అనేది ఎలా ఉంటుందంటే, సో ఈ డయాగ్రామ్ చూడండి ఇక్కడ. సో ఈ విధంగా ఉంటుంది అన్నమాట. సో మనకి జనరల్గా హౌసెస్లో కానీ సో అలాంటి దగ్గర మనం చూస్తూ ఉంటాం వీటిని. సో ఇది ఒక మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్. సో ఇందులో మనకు చాలా టైప్స్ ఉంటాయి. సో ఇందులో స్మాల్ లోడ్స్కి దీన్ని యూజ్ చేస్తాం అన్నమాట. సో జనరల్గా మనం తీసుకునే ఈ మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్లో మనకేంటంటే ఫిక్స్డ్ కాంటాక్ట్ అని, అదేవిధంగా మూవింగ్ కాంటాక్ట్ అని, అదేవిధంగా బైమెటాలిక్ స్ట్రిప్ అని, అదేవిధంగా ఎలక్ట్రోమాగ్నెటిక్ కాయిల్ అని, అదేవిధంగా సో ఇక్కడ ఒక హ్యాండిల్, ఆపరేటింగ్ హ్యాండిల్ అని, ఇట్లా డిఫరెంట్ ఉంటాయి అన్నమాట. సో ఇందులో మనకి ఏంటంటే ఈ యొక్క ఎంసీబీలో సో మనం తీసుకునే మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్లో ఏమేమి ఉంటాయంటే మనకు సో ఫిక్స్డ్ కాంటాక్ట్ ఒకటి ఉంటుంది, ఫిక్స్డ్ కాంటాక్ట్. సో నెక్స్ట్ వన్ ఏంటి అంటే మూవింగ్ కాంటాక్ట్. సో ఫిక్స్డ్ కాంటాక్ట్ ఒకటి, మూవింగ్ కాంటాక్ట్ ఒకటి. సో నెక్స్ట్ వన్ ఏంటి బైమెటాలిక్ స్ట్రిప్. బైమెటాలిక్ స్ట్రిప్. సో ఇది ఎందుకంటే ఈ బైమెటాలిక్ స్ట్రిప్ ఎందుకంటే మనకు ఓవర్ కరెంట్ ప్రొటెక్షన్ కోసం మనం దీన్ని యూస్ చేసుకుంటాం. సో ఇక్కడ డయాగ్రామ్ అబ్జర్వ్ చేయండి, బైమెటాలిక్ ఎలిమెంట్ అని ఉంది కదా గ్రీన్ కలర్లో, అదన్నమాట. సో ఇది ఎందుకంటే ఇది ఓవర్లోడ్ ప్రొటెక్షన్ కోసం. సో ఓవర్లోడ్ ప్రొటెక్షన్కి మనం ఏం చేస్తామంటే ఈ బైమెటాలిక్ స్ట్రిప్ అనేది యూస్ చేసుకుంటాం. నెక్స్ట్ వన్ ఏంటంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ కాయిల్. ఎలక్ట్రోమాగ్నెటిక్ కాయిల్. ఎలక్ట్రోమాగ్నెటిక్ కాయిల్. సో దీన్నే మనం ఏమంటాం అంటే సోలనాయిడ్ అంటారు. సోలనాయిడ్ అంటారు. సో ఇది ఎందుకు యూస్ మనం షార్ట్ సర్క్యూట్ ప్రొటెక్షన్ కోసం. అంటే ఎప్పుడైతే నాకు ఇంటర్నల్గా ఏదైనా షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు దాని నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడానికి మనం ఏం చేస్తామంటే ఈ యొక్క ఎలక్ట్రోమాగ్నెటిక్ కాయిల్ అనేది యూస్ చేసుకుంటాం. సో షార్ట్ సర్క్యూట్ ప్రొటెక్షన్. సో మీకు అడిగే ఎగ్జామ్లో క్వశ్చన్ ఎలా ఉంటుందంటే నాకు సో షార్ట్ సర్క్యూట్ ప్రొటెక్షన్కి ఎంసీబీలో యూస్ చేసే ఎలిమెంట్ ఏంటి, వాడు అడిగే క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే మిమ్మల్ని షార్ట్ సర్క్యూట్ ప్రొటెక్షన్లో మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్లో షార్ట్ సర్క్యూట్ ప్రొటెక్షన్కి యూస్ చేసేది ఏంటి, బయోమెటాలిక్ స్ట్రిప్పా, ఎలక్ట్రోమాగ్నెటిక్ కాయిలా, లేదు ఫిక్స్డ్ కాయిలా, మూవింగ్ కాయిలా, ఇలా కన్ఫ్యూజ్ చేస్తారన్నమాట. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఎలక్ట్రోమాగ్నెటిక్ కాయిల్. బయోమెటాలిక్ స్ట్రిప్ ఎందుకు అంటే ఓవర్లోడ్ ప్రొటెక్షన్. ఓవర్లోడ్ ఇన్ ద సెన్స్ ఓవర్ కరెంట్ మనం ఏమంటామంటే ఓవర్లోడ్ అంటాం. ఓకేనా. ఇక్కడ ఓవర్లోడ్ అంటే ఓవర్ కరెంట్ అని. ఇది దేనివల్ల జనరల్గా దేనివల్ల ఎఫెక్ట్ అవుతుందంటే ఇది థర్మల్ ఎఫెక్ట్ అన్నమాట. సో థర్మల్ ఎఫెక్ట్ ద్వారా ఇది ఫామ్ అవుతుంది, ఇది ఓవర్లోడ్ అనేది. సో ఇప్పుడు చూడండి, సో ఒక్కొక్క దాని గురించి చూద్దాం ఇప్పుడు. సో దాని యొక్క వర్కింగ్ ప్రిన్సిపల్ చూద్దాం. అంటే మనం తీసుకునే ఈ యొక్క మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్ ఇంటర్నల్ పార్ట్స్ గురించి చూసాం కదా. ఇప్పుడు వర్కింగ్ ప్రిన్సిపల్ చూద్దాం. సో వర్కింగ్ ప్రిన్సిపల్ ఏంటి, వర్కింగ్ ప్రిన్సిపల్ సో జనరల్గా మనకి ఏంటంటే ఇంతకుముందే చూసాం మనం. సో మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్లో మనకు సేవే ఉంటాయి. ఓవర్లోడ్ ప్రొటెక్షన్కి ఓవర్లోడ్ ప్రొటెక్షన్కి బయోమెటాలిక్ స్ట్రిప్ తీసుకుంటాం. అదేవిధంగా షార్ట్ సర్క్యూట్ ప్రొటెక్షన్కి సోలనాయిడ్ కానీ ఎలక్ట్రోమాగ్నెటిక్ కాయిల్ అనేది తీసుకుంటాం. సో ఇక్కడ ఇది ఎలా వర్క్ అవుతుందంటే టూ డిఫరెంట్ ప్రిన్సిపల్తో ఇది వర్క్ అవుతుంది అన్నమాట. సో ఒకటి ఏంటంటే ఒక ప్రిన్సిపల్ ఏంటంటే థర్మల్ ఎఫెక్ట్. థర్మల్ ఎఫెక్ట్. సో థర్మల్ ఎఫెక్ట్ ఆఫ్ కరెంట్ అంటారు దాన్ని. సో ఇది ఒక ప్రిన్సిపల్ అన్నమాట. అంటే మనం తీసుకునే ఈ ఎంసీబీ అనేది టూ ప్రిన్సిపల్ బేసెస్కి వర్క్ అవుతుంది. ఒకటి ఏంటంటే థర్మల్ ఎఫెక్ట్ ఆఫ్ కరెంట్. సో దీన్నే మనం ఏమంటామంటే ఇది ఎందుకంటే ఫర్ ఓవర్లోడ్ ప్రొటెక్షన్ కోసం దీన్ని యూజ్ చేస్తాం. సో అదేవిధంగా ఎఫెక్ట్ ఏంటంటే నాకు మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్. సో ఎఫెక్ట్ ఆఫ్ కరెంట్, మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ ఆఫ్ కరెంట్. ఇది ఎందుకు అంటే ఫర్ షార్ట్ సర్క్యూట్ కోసం దీన్ని యూజ్ చేస్తాం. అంటే షార్ట్ సర్క్యూట్ ప్రొటెక్షన్కి దీన్ని యూజ్ చేస్తాం. అంటే మనం ఏదైతే ప్రొటెక్ట్ చేసుకోవాలనుకుంటున్నామో సో ఓవర్లోడ్ అన్నప్పుడు థర్మల్ ఎఫెక్ట్ అంటే ఏంటి, హీటింగ్ ఎఫెక్ట్ అన్నమాట. ఇది వచ్చేసి మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్. ఓకేనా. ఇక్కడ ఇది ఏమవుతుందంటే నార్మల్ కండిషన్లో ఎలా ఉంటుంది, ఒకవేళ ఏదైనా ఫాల్ట్ ఎగ్జిస్ట్ అయినప్పుడు ఎలా ఉంటుంది అంటే ఇంటర్నల్గా. సో మనం తీసుకునే ఈ యొక్క సర్క్యూట్ బ్రేకర్ అనేది నార్మల్ కండిషన్ వచ్చేటప్పుడు ఎలా ఉంటుంది అంటే నాకు సో నార్మల్ అన్నప్పుడు ఏమవుతుంది, లోడ్ కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. సో మనం తీసుకునే ఈ యొక్క లోడ్ కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. ఈ యొక్క లోడ్ కరెంట్ ఫ్లో అవుతుంది దేని గుండా అంటే బైమెటల్ స్ట్రిప్. సో మనం తీసుకునే బయోమెటాలిక్ స్ట్రిప్ గుండా కరెంట్ అనేది పాస్ అవుతుంది. సో నెక్స్ట్ అంటే నాకు ఎలక్ట్రోమాగ్నెటిక్ కాయిల్.
ఎలక్ట్రోమాగ్నెటిక్ కాయిల్. సో ఇక్కడ అండి డయాగ్రామ్. సో ఇక్కడ చూడండి, బైమెటల్ స్ట్రిప్ అండ్ దెన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ కాయిల్. ఇక్కడ నాకు ఎలా ఉంటుంది అంటే కరెంట్ అనేది విత్ ఇన్ ద సేఫ్ లిమిట్లో ఉంటుంది. అంటే కరెంట్ అనేది ఇంక్రీజ్ అవ్వడం కానీ డిక్రీజ్ అవ్వడం కానీ ఉండదు, నార్మల్గా ఉంటుంది అన్నమాట. సో అలాంటప్పుడు నాకేమవుతుంది, అక్కడ కాంటాక్ట్స్. సో కాంటాక్ట్స్ అంటే ఇక్కడ చూడండి, ఇది కాంటాక్ట్స్. సో కాంటాక్ట్స్ ఎలా ఉంటాయంటే నాకు క్లోజ్డ్ పొజిషన్లో ఉంటాయి. ఓకేనా. సో ఇక్కడ నాకు ఈ కండిషన్కి వచ్చేసరికి పవర్ అనేది ఎలా అవుతుంది, నార్మల్గా పవర్ ఫ్లో అనేది జరుగుతుంది. సో ఇది నార్మల్గా జరిగేది. సో ఎప్పుడైతే నాకు కరెంట్ అనేది పాస్ అవుతుంది, కరెంట్ అనేది ఎలా పాస్ అవుతుంది, బయోమెటాలిక్ స్ట్రిప్ ఎలక్ట్రోమాగ్నెటిక్ కాయిల్ కూడా పాస్ అవుతుంది. కరెంట్ అనేది విత్ ఇన్ ద సేఫ్ లిమిట్లో ఉంటుంది. ఇక్కడ నాకు కాంటాక్ట్స్ అనేవి రిమైన్ క్లోజ్డ్లో ఉంటాయి. సో ఇక్కడ నాకు పవర్ సప్లై అనేది ఎలా ఉంటుంది, నార్మల్గా ఉంటుంది. ఓకేనా. సో ఇది. సో ఇందులో ఏమవుతుందంటే నాకు కరెంట్ ఏదైతే కరెంట్ ఉందో ఈ కరెంట్ అనేది విత్ ఇన్ సేఫ్ లిమిట్లో ఉంటుంది, నార్మల్ కండిషన్లో విత్ ఇన్ సేఫ్ లిమిట్లో ఉంటుంది. నెక్స్ట్ ఏంటి, కాంటాక్ట్స్. ఏదైతే మనం కాంటాక్ట్ తీసుకున్నామో ఆ కాంటాక్ట్స్ అనేవి క్లోజ్డ్ పొజిషన్లో ఉంటాయి. సో కాంటాక్ట్స్ అనేవి రిమైన్ క్లోజ్డ్. నెక్స్ట్ ఏంటి, ఇందులో మనం తీసుకునే ఈ మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్ అనేది ఏం చేస్తుందంటే పవర్ సప్లై. సో ఇట్ అలోస్ నార్మల్ పవర్ సప్లై, నార్మల్ పవర్ సప్లైని అలో చేస్తుంది. ఓకేనా. సో ఇదేంటిది, నార్మల్ కండిషన్లో ఇది జరిగేది ఇది. ఇప్పుడు ఇదే ఎంసీబీ అనేది ఓవర్లోడ్ కండిషన్ ఎలా అవుతుంది. సో ఇప్పుడు మనకు ఈ ఎంసీబీ ఆపరేషన్ అనేది ఓవర్లోడ్ కండిషన్ ఎలా ఉంటుంది. ఓవర్లోడ్ కండిషన్. సో మనం తీసుకునే మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్ అనేది ఓవర్లోడ్ కండిషన్ వచ్చేసరికి ఏ విధంగా ఉంటుంది అంటే, ఇప్పుడు ఇక్కడ చూడండి డయాగ్రామ్. సో ఇది డయాగ్రామ్ కదా. సో ఓవర్లోడ్ కరెంట్ ఎప్పుడైతే ఓవర్లోడ్ కరెంట్ పాస్ అయ్యి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది లాంగ్ డ్యూరేషన్ ఉంది అనుకుందాం. సో ఓవర్ కరెంట్ అనేది పాస్ అయింది. సో ఇది ఓవర్ టైం ఉంది. సో ఓవర్ టైం ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే నాకు ఇక్కడ, సో ఫస్ట్ ఏమవుతుంది, ఈ బయోమెటాలిక్ స్ట్రిప్ ఏదైతే ఉందో ఈ బయోమెటాలిక్ స్ట్రిప్ అని హీట్ అవుతుంది. ఏదైతే గ్రీన్ కలర్లో ఉందో ఈ బయోమెటాలిక్ స్ట్రిప్ ఏమవుతుంది అంటే హీట్ అవుతుంది. సో ఎప్పుడైతే ఇది హీట్ అవుతుందో ఇదేమవుతుంది, అన్ఈక్వల్ ఎక్స్పాన్షన్ అనేది అవుతుంది. సో ఇక్కడ నాకు ఎక్స్పాన్షన్ అనేది ఈ బయోమెటాలిక్ అనేది బెండ్ అవుతుంది అన్నమాట. సో ఎప్పుడైతే ఇది ఈ బయోమెటాలిక్ స్ట్రిప్ ఉన్న ఓవర్ కరెంట్ పాస్ అయ్యి ఎక్కువ డ్యూరేషన్ ఉంటుందో అప్పుడు నాకు ఏమవుతుందంటే ఇది హీట్ అవుతుంది. హీట్ అయిపోయినప్పుడు ఇది బెండ్ అవుతుంది అన్నమాట. సో ఎప్పుడైతే ఈ బెండ్ అవుతుందో ఇది ఏం చేస్తుంది, ట్రిప్ అవుతుంది అన్నమాట ఇది. సో అంటే ఇదైతే ఎప్పుడైతే నా బెండ్ అవుతుందో ఇది ట్రిప్ అవుతుంది. సో నెక్స్ట్ ఏమవుతుంది, ఇక్కడ ఏదైతే సర్క్యూట్ బ్రేకర్ కాంటాక్ట్స్ ఉన్నాయో ఇవి ఓపెన్ అవుతాయి అన్నమాట. సో ఎప్పుడైతే ఇది ఓపెన్ అవుతుందో అప్పుడు నాకు ఏమవుతుంది, సప్లై అనేది డిస్కనెక్ట్ అయిపోతుంది. ఓకేనా. సో ఇది ఎప్పుడైతే నాకు బెండ్ అవుతుందో, సో ఇక్కడ నాకు ఓవర్ కరెంట్లో నాకు జరిగేది ఏంటంటే ఓవర్ కరెంట్ పాస్ అయ్యి సో ఎక్కువ డ్యూరేషన్ ఉన్నప్పుడు ఈ బయోమెటాలిక్ స్ట్రిప్ హీట్ అవుతుంది. ఎప్పుడైతే హీట్ అవుతుందో ఇది ఎక్స్పాండ్ అవుతుంది అన్నమాట. అంటే ఇది ఇలా ఉన్నది కొద్దిగా ముందుకు వస్తుంది. సో ఎప్పుడైతే ఎక్స్పాండ్ అయిందో ఈ బయోమెటాలిక్ స్ట్రిప్ అనేది బెండ్ అవుతుంది. ఈ బెండ్ అయినప్పుడు ఇది ఏం చేస్తుంది, పుష్ చేస్తుంది అన్నమాట ముందుకి. సో ఎప్పుడైతే ఇది పుష్ చేస్తుందో అప్పుడు నాకు ఏమవుతుంది అంటే ఆటోమేటిక్గా ఇక్కడ ఉంది కదా ల్యాచ్ అనేది ఈ పొజిషన్ ఏరో మార్క్, ఇది ఏమవుతుంది అంటే నాకు ఇది ఎప్పుడైతే ఈ బయోమెటాలిక్ స్ట్రిప్ పుష్ చేస్తుందో అప్పుడు ఇదేమవుతుంది, ఈ ట్రిప్ అనేది ల్యాచ్ అవుతుంది అన్నమాట. ఎప్పుడైతే ల్యాచ్ అవుతుందో ఇది బ్యాక్ ఇట్లా బ్యాక్ అవుతుంది. అంటే ఈ యొక్క కాంటాక్ట్ ఏదైతే ఉందో ఇది ఇట్లా బ్యాక్ వచ్చేసినప్పుడు నాకేమవుతుంది, ఇది ఓపెన్ సర్క్యూట్ అవుతుంది. సో ఎప్పుడైతే నాకు ఓపెన్ సర్క్యూట్ అవుతుందో పవర్ అనేది డిస్కనెక్ట్ అయిపోతుంది అన్నమాట. సో ఈ విధంగా ఇది వర్క్ అవుతుంది. ఓకేనా. ఇక్కడ ఈ ట్రిప్పింగ్ టైం ఎలా ఉంటుందంటే ఇందులో స్లోగా ఉంటుంది అన్నమాట. ఇక్కడ ట్రిప్పింగ్ టైం ఎలా ఉంటుందంటే స్లోగా ఉంటుంది. ఓకేనా. ఇక్కడ నాకు వచ్చే క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయంటే నాకు కరెంట్ అనేది హైగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ట్రిప్పింగ్ ఒకవేళ స్లోగా ఉంటుంది అన్నమాట ఇందులో. సో ఇప్పుడు దాకా నేను ఎక్స్ప్లెయిన్ చేసిన అర్థమైంది ఇది. సో ఓవర్ కరెంట్ ప్రొటెక్షన్లో ఎంసీబీ ఎలా ఆపరేట్ అవుతుందో చెప్పాను. ఇది క్లియరా. సో చూడండి, సో ఓవర్లోడ్ కండిషన్లో ఈ యొక్క మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్ ఓవర్లోడ్ కండిషన్లో ఏమవుతుందంటే నాకు ఇక్కడ, సో ఇక్కడ జరిగే ట్రిప్పింగ్ ఏంటి అంటే ఇందులో జరిగే ట్రిప్పింగ్ ఏమంటామంటే మనం జనరల్గా థర్మల్ ట్రిప్పింగ్ అంటాం దీన్ని. థర్మల్ ట్రిప్పింగ్ అంటాం దీన్ని.
థర్మల్ ట్రిప్పింగ్. ఎందుకు థర్మల్ ట్రిప్పింగ్ అంటున్నామంటే ఇక్కడ కరెంట్ అనేది పాస్ అవ్వడం వల్ల సో మనం తీసుకునే ఈ బైమెటాలిక్ స్ట్రిప్ అనేది ఏమవుతుంది, హీట్ అవుతుంది. సో అందువల్ల దీన్ని థర్మల్ ట్రిప్పింగ్ అన్నాం. సో ఫస్ట్ ఇక్కడ ఏమవుతుందంటే నాకు ఓవర్లోడ్ కరెంట్ అనేది పాస్ అవుతుంది. ఈ ఓవర్లోడ్ కరెంట్ పాస్ అయ్యి ఇది లాంగ్ డ్యూరేషన్ ఉంటుంది, లాంగ్ డ్యూరేషన్ అనేది ఉంటుంది అన్నమాట. సో ఈ లాంగ్ డ్యూరేషన్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఈ బైమెటాలిక్ స్ట్రిప్ అనేది ఏమవుతుందంటే ఇక్కడ నాకు ఈ బైమెటల్ స్ట్రిప్ అనేది హీట్ అవుతుంది అన్నమాట. బైమెటల్ స్ట్రిప్ హీట్ అవుతుంది. దీనివల్ల నాకేమవుతుంది, సో మామూలుగా ఉన్న డిస్టెన్స్ కాకుండా ఇది ఏమవుతుంది, ఎక్స్పాండ్ అవుతుంది. సో కాబట్టి నాకేమవుతుంది అంటే ఇది సో అన్ఈక్వల్ ఎక్స్పాన్షన్ అనేది జరుగుతుంది. అన్ఈక్వల్ ఎక్స్పాన్షన్ ఏంటి, అన్ఈక్వల్ ఎక్స్పాన్షన్ అయ్యేదంటే ఈ బైమెటల్ దాంతో పాటు అన్ఈక్వల్ ఎక్స్పాన్షన్ అవుతుంది, ప్లస్ బెండ్ అవుతుంది అన్నమాట ఇది. ఓకే, సో ఎప్పుడైతే నాకు ఈ బెండ్ అవుతుందో ఈ బెండ్ అయిన బైమెటాలిక్ స్ట్రిప్ అనేది పుష్ చేస్తుంది. దేన్ని పుష్ చేస్తుంది, పుష్ చేస్తుంది ట్రిప్. దేన్ని అంటే ల్యాచ్. సో మీరు డయాగ్రామ్ అబ్జర్వ్ చేస్తే అందులో ల్యాచ్ అనేది ఉంటుంది దాన్ని. ఓకేనా, సో ఎప్పుడైతే నాకు ల్యాచ్ అనేది పుష్ చేస్తుందో ఈ కాంటాక్ట్స్ ఏవైతే ఉంటాయో ఈ కాంటాక్ట్స్ అనేటివి ఓపెన్ అవుతాయి. సో ఎప్పుడైతే అది ఓపెన్ అవుతుందో మనం తీసుకునే ఈ యొక్క సర్క్యూట్ బ్రేక్ అనేది ఏమవుతుందంటే ఇది సర్క్యూట్ బ్రేక్ ఓపెన్ అవుతుంది అన్నమాట. సర్క్యూట్ మనం తీసుకునే మినియేచర్ సర్క్యూట్ బ్రేక్ కాంటాక్ట్స్ ఓపెన్ అవుతాయి. ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో ఈ యొక్క సప్లై అనేది ఏమవుతుందంటే ఇక్కడ నాకు డిస్కనెక్ట్ అయిపోద్ది అన్నమాట. సప్లై అనేది ఏమవుతుందంటే నాకు ఇక్కడ డిస్కనెక్ట్ అయిపోతుంది. ఓకేనా, సో ఇది ఇక్కడ ఈ యొక్క ఇందులో మనకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ జరిగే ట్రిప్పింగ్ అనేది ఎలా ఉంటుందంటే నాకు స్లోగా ఉంటుంది. సో ఇందులో ట్రిప్పింగ్ టైం అనేది స్లోగా ఉంటుంది అన్నమాట. సో ఓవర్లోడ్ కండిషన్లో. ఓకే, సో నెక్స్ట్ చూడండి, అదే ఎంసీబీ. సో ఇప్పుడు మనం తీసుకునే ఎంసీబీ ఏదైతే ఉందో సో అదే ఎంసీబీ అనేది ఒకవేళ షార్ట్ సర్క్యూట్ కండిషన్ అయినప్పుడు ఎలా ఆపరేట్ అవుతుందో చూద్దాం. సో ఆపరేషన్ డ్యూరింగ్ షార్ట్ సర్క్యూట్, ఆపరేషన్ డ్యూరింగ్ షార్ట్ సర్క్యూట్. ఇంతకుముందు మనం ఓవర్ కరెంట్ చూసాం కదా, ఇప్పుడు ఏంటంటే షార్ట్ సర్క్యూట్. సో ఇందులో జరిగే ట్రిప్పింగ్ ఏమంటామంటే మనము మ్యాగ్నెటిక్ ట్రిప్పింగ్ అంటాం దీన్ని. ఇంతకుముందు దాన్ని థర్మల్ ట్రిప్పింగ్ అన్నాం కదా, దీన్ని ఏమంటామంటే మ్యాగ్నెటిక్ ట్రిప్పింగ్ అంటారు. సో ఇక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. సో ఇక్కడ నాకు ఏమవుతుందంటే ఇక్కడ సో చూడండి, ఎప్పుడైతే నాకు వెరీ హై కరెంట్ అనేది పాస్ అవుతుందో ఆ వెరీ హై కరెంట్ ఎలా పాస్ అవుతుంది అంటే నాకు ఇన్స్టంటేనియస్గా పాస్ అవుతుంది. ఓకేనా, గ్రాడ్యువల్గా కాదు. ఇక్కడ నాకు పాస్ అయ్యే కరెంట్ ఎలా పాస్ అవుతుంది అంటే ఇన్స్టంటేనియస్ కరెంట్ అనేది పాస్ అవుతుంది. ఎప్పుడైతే నాకు దీని గుండా ఇక్కడ చూడండి ఈ పాయింట్ గుండా ఇన్స్టంటేనియస్ కరెంట్ అనేది పాస్ అవుతుందో సో ఆ కరెంట్ అనేది ఏంది, ఇక్కడ మనం ఒక సోలనాయిడ్ అనేది తీసుకున్నాం. సోలనాయిడ్ అంటే ఏంటి, మనం తీసుకునే ఒక కాపర్ కండక్టర్ని సో ఒక మెటాలిక్ స్ట్రిప్కి మనం ఏం చేస్తామంటే వైండింగ్ లాగా ప్రొవైడ్ చేస్తాం అన్నమాట. సో అది సోలనాయిడ్ అంటాం. ఇక్కడ నాకు ఎప్పుడైతే వెరీ హై కరెంట్ అనేది ఇన్స్టంటేనియస్ పాస్ అవుతుందో ఇక్కడ స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఫామ్ అవుతుంది అన్నమాట. ఎక్కడైతే మనం తీసుకునే సోలనాయిడ్ ఏదైతే ఉందో ఇక్కడ వెరీ స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ఎప్పుడైతే నాకు వెరీ స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ప్రొడ్యూస్ అయిందో సో ఇదేమవుతుందంటే నాకు సో ఈ ఐరన్ ఏదైతే ఉందో ఈ ఐరన్ ప్లంగర్ ఉంది కదా, ఇక్కడ ఐరన్ ప్లంగర్ అనేది ఉంది కదా, ఈ ఐరన్ ప్లంగర్ ఏదైతే ఉందో సో ఇది ఈ ఐరన్ ప్లంగర్ అంటే ఇది. సో ఈ ఐరన్ ప్లంగర్ అనేది దీనికి అట్రాక్ట్ అవుతుంది. సో జనరల్గా మ్యాగ్నెట్ అంటే ఏం చేస్తుంది, సరౌండింగ్స్ ఉండే ఐరన్ పీసెస్ని అది అట్రాక్ట్ చేస్తుంది కదా, ఆ విధంగా ఎప్పుడైతే నాకు వెరీ హై కరెంట్ అనేది ఇన్స్టంటేనియస్ హై కరెంట్ పాస్ అవుతుందో ఇక్కడ స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎగ్జిస్ట్ అయ్యి ఆ స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల ఈ ఐరన్ ప్లంగర్ అనేది దాని వైపుకి ఇది ఈ రెడ్గా ఉంది కదా, ఈ రెడ్ అనేది మ్యాగ్నెటిక్ ఎలిమెంట్, దీని వైపుకి ఇది ఏం చేస్తుంది, అట్రాక్ట్ చేస్తుంది. సో ఎప్పుడైతే ఇది అట్రాక్ట్ అయిందో ఇమీడియట్గా నాకు ఏమవుతుంది, ఈ యొక్క ట్రిప్ ఉంది కదా ఈ ల్యాచ్ అనేది ఇదేం చేస్తుంది, రిలీజ్ చేస్తుంది అన్నమాట. ఆల్రెడీ కాంటాక్ట్ ఉన్న దాన్ని ఇదేం చేస్తుంది, రిలీజ్ అయిపోతుంది. సో ఎప్పుడైతే అది రిలీజ్ అయిందో ఈ కాంటాక్ట్స్ అనేవి ఏమైపోతాయి, ఓపెన్ అయిపోతాయి. ఎప్పుడైతే నాకు ఓపెన్ అయిందో ఆటోమేటిక్గా నాకు ఏమవుతుంది, సప్లై అనేది డిస్కనెక్ట్ అయిపోతుంది అన్నమాట. ఓకేనా, ఇక్కడ ఏంటి ఇందులో జరిగేటి ఎట్లా ఉంటుంది అంటే నాకు ఇది చాలా స్పీడ్గా జరుగుతుంది అన్నమాట. ఇంత ముందుది చాలా స్లోగా జరుగుతుంది, బట్ ఇందులో వచ్చేసరికి చాలా స్పీడ్గా జరుగుతుంది అన్నమాట. మిల్లీ సెకండ్స్లో జరుగుతుంది ఈ ఆపరేషన్ అనేది. ఓకేనా, ఇది అర్థమైందా, ఏమైనా డౌట్ ఉంది ఎవరికన్నా? సో ఇక్కడ ఏంటంటే మనకు ఈ కాంటాక్ట్స్ అనేటివి ఈ కాంటాక్ట్స్ ఎలా ఓపెన్ అయితే అర్థమైంది కదా. ఇక్కడ జనరల్గా ఏంటంటే సమ్ ఆర్క్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది అన్నమాట. ఎందుకు అంటే
ఇక్కడ మనకి ఏమవుతుంది, ఇన్స్టాంటేనియస్గా కరెంట్ అనేది పాస్ అవుతుంది. ఎప్పుడైతే నాకు ఇన్స్టాంటేనియస్ హై కరెంట్ పాస్ అయిందో మ్యాగ్నెటిక్ సర్క్యూట్లో హై మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. హై మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫామ్ అవడం వల్ల ఇక్కడ ఎలక్ట్రాన్ మనం తీసుకునే మ్యాగ్నెటిక్ స్ట్రిప్ని ఇది అట్రాక్ట్ చేసుకుంటుంది. దానివల్ల నాకు ఏమైపోతుంది, ఇక్కడ ఈ ల్యాచ్ అనేది ఏమవుతుంది, ఈ కాంటాక్ట్స్ని డిస్కనెక్ట్ చేస్తూ ఉంది. సో ఇక్కడ నాకు డిస్కనెక్ట్ అయినప్పుడు ఆల్రెడీ కాంటాక్ట్ ఉన్నది, సడన్గా డిస్కనెక్ట్ అయ్యేటప్పుడు ఏమవుతుందంటే ఆల్రెడీ అందులో కరెంట్ అనేది పాస్ అవుతూ ఉంటుంది కాబట్టి ఇది నాకేమవుతుంది, స్మాల్ ఆర్క్ అనేది ఇక్కడ ఎగ్జిస్ట్ అవుతుంది అన్నమాట. ఓకేనా? సో ఇది దీని గురించి. ఇది క్లియరా? ఎవరికి ఏమైనా డౌట్ ఉందా? సో ఇప్పుడు మనం ఏదైతే దీన్ని డిస్కస్ చేసుకున్నామో దీన్ని మీకు పాయింట్ టు పాయింట్ రాస్తాం చూడండి. సో ఇందులో ఇప్పుడు మనం తీసుకున్న దీంట్లో సో షార్ట్ సర్క్యూట్ కండిషన్. సో దీన్ని ఏమంటామంటే మనము మ్యాగ్నెటిక్ ట్రిప్పింగ్ అంటుంది. సో ఎందుకు అంటే ఇది మ్యాగ్నెటిక్ ద్వారా జరుగుతుంది కాబట్టి మ్యాగ్నెటిక్ ట్రిప్పింగ్ అంటాం. సో మ్యాగ్నెటిక్ ట్రిప్పింగ్. సో ఇందులో ఫస్ట్ వన్ వెరీ హై కరెంట్. సో వెరీ హై కరెంట్ అనేది పాస్ అవుతుంది. సో ఎలాగా, ఇన్స్టంటేనియస్గా. సో ఇన్స్టంటేనియస్గా వెరీ హై కరెంట్ అనేది పాస్ అవుతుంది. సో అది పాస్ అవ్వడం వల్ల నాకు ఏమవుతుంది, స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఫామ్ అవుతుంది. స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఎక్కడ ప్రొడ్యూస్ అవుతుంది, మనం తీసుకున్న సోలనాయిడ్లో. సో మనం ఏదైతే సోలనాయిడ్ తీసుకున్నామో, సో ఇప్పుడు నాకేమవుతుంది, ఎప్పుడైతే స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫామ్ అయిందో అక్కడ మనకి ఏదైతే ఐరన్ ఫ్లంగర్ ఉందో ఈ యొక్క ఐరన్ ఫ్లంగర్ అనేది ఏమవుతుంది, అట్రాక్ట్ అవుతుంది అన్నమాట. సో దేనికి అట్రాక్ట్ అవుతుంది, మనం తీసుకునే ఈ యొక్క మ్యాగ్నెటిక్ సోలనాయిడ్కి. సో ఇమీడియట్లీ. సో నెక్స్ట్ ఏమవుతా ఉందంటే ఇక్కడ ఈ యొక్క ట్రిప్ ఏదైతే ఉందో ఈ యొక్క ట్రిప్ ల్యాచ్ ఉంది కదా, ఆ ట్రిప్ ల్యాచ్ అనేది రిలీజ్ చేస్తుంది అన్నమాట ఇక్కడ. సో ఎప్పుడైతే రిలీజ్ అయిందో కాంటాక్ట్స్ అనేవి ఏమవుతాయి, నాకు ఓపెన్ అయిపోతాయి. సో కాంటాక్ట్స్ అనేవి ఓపెన్. అది కూడా ఎలా జరుగుతుంది అంటే నాకు ఇన్స్టంటేనియస్గా జరుగుతుంది. ఓకే, కరెంట్ ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ ట్రిప్పింగ్ టైం ఇందులో ఎలా ఉంటుంది అంటే నాకు వెరీ స్పీడ్గా ఉంటుంది. సో ట్రిప్పింగ్ టైం అనేది ఎలా ఉంటుంది, నాకు వెరీ ఫాస్ట్. సో మీకు ఇప్పుడు నేనైతే పాయింట్స్ రాస్తున్నానో ఇవే మీకు ఒక్కొక్క దాన్ని ఒక ఆబ్జెక్ట్ బిట్గా అడుగుతాడు అన్నమాట వాడు. కాబట్టి మీరు కాన్సెప్ట్ క్లియర్గా నేర్చుకుంటే మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. సో ఎలా ఇచ్చినా కానీ మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఓకేనా? సో ఇది మనకు వర్కింగ్ సంబంధించింది. సో ఇప్పుడు దాకా మనం చూసాం కదా. సో అసలు ఎంసీబీ అంటే ఏంటి, ఎంసీబీ యొక్క వర్కింగ్ ఆపరేషన్. సో ఇప్పుడు మనం ఏం చేస్తారంటే ఈ యొక్క ఎంసీబీ అనేది దాని యొక్క స్పెసిఫికేషన్ చూద్దాం. సో జనరల్గా ఎంసీబీ స్పెసిఫికేషన్స్ ఎలా ఉంటాయి. సో ఇక్కడ దాకా క్లియర్ కదమ్మా, ఎవరికి ఏమైనా డౌట్ ఉందా? సో ఇక్కడ చూడండి. సో జనరల్గా మనకి ఏంటంటే డయాగ్రామ్స్ ఇలా ఉంటాయి. సో మనం ఇప్పుడు ఏదైతే డిస్కస్ చేసుకున్నామో ఏంటి, సో ఓవర్ కరెంట్లోను అదేవిధంగా షార్ట్ సర్క్యూట్ కండిషన్లో సో ఎలా ఏంటి అనేది చూసాం కదా. సో అదన్నమాట ఇది. సో అంటే ఇండివిజువల్గా అంటే మనం ఒకసారి ఓపెన్ సర్క్యూట్ అంటే ఓవర్ కరెంట్ ఉన్నప్పుడు ఏ విధంగా వర్క్ అవుతుంది, అదేవిధంగా షార్ట్ సర్క్యూట్ కరెంట్ ఉన్నప్పుడు ఏ విధంగా వర్క్ అవుతుంది అనేది చూసాం కదా. సో అదన్నమాట ఇది. సో ఇక్కడ ఇవి టైప్స్ అన్నమాట. సో మనకి ఏంటంటే ఒక్కొక్క టైప్ ఉంటాయి. సో మనం ఆ టైప్స్ కూడా చూస్తాము ఫర్దర్ క్లాసెస్లో. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏంటంటే స్పెసిఫికేషన్ చూద్దాం. స్పెసిఫికేషన్స్ అంటే మనం తీసుకునే ఎంసీబీలో స్పెసిఫికేషన్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి. సో ఎంసీబీ స్పెసిఫికేషన్స్. సో జనరల్గా నాకు ఏంటంటే ఇందులో స్పెసిఫికేషన్స్ ఎలా ఉంటాయంటే సో కరెంట్ రేటింగ్ అనేది ఇచ్చుంటాడు. ఈ యొక్క కరెంట్ రేటింగ్స్ కామన్గా ఎలా ఉంటాయంటే నాకు రేటింగ్స్ అనేటివి 6 amperes అని, 10 amperes, అదేవిధంగా 16 amperes, 20 amperes, 32 amperes, 40 amperes, అదేవిధంగా 63 amperes ఇలా ఉంటుంది అన్నమాట. సో బేస్డ్ అపాన్ లోడ్ని బట్టి మనం ఏం చేస్తారంటే ఈ వీటిని చూస్ చేసుకుంటాం. ఓకేనా? సో జనరల్గా సో మనకు ఈ యొక్క ట్రిప్పింగ్ క్యారెక్టరిస్టిక్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఈ స్పెసిఫికేషన్స్లోనే
సో ఏదైతే మనకు ఉందో దీంట్లోనే మనకి ఏంటంటే ట్రిప్పింగ్ క్యారెక్టరిస్టిక్స్ అనేవి ఉంటాయి. ఆ ట్రిప్పింగ్ క్యారెక్టరిస్టిక్స్ అంటే ఎట్లా అంటే మనకు డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అన్నమాట ఎంసీపీ. అది బి టైపు, సి టైపు, డి టైప్ అనేసి. అట్లా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంటంటే మనకు ఈ ట్రిప్పింగ్ క్యారెక్టరిస్టిక్స్ ఏ విధంగా ఉంటాయంటే ఇందులో సో ట్రిప్పింగ్ క్యారెక్టరిస్టిక్స్ ఇందులో ఎలా ఉంటుంది అంటే నాకు బిసిడి ఇలా ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ బిసిడి అంటే ఏంటంటే మనం తీసుకునే ఎంసీబీలో అది ఒక టైపు, బి టైపు, సి టైపు, డి టైప్ అని. దీన్ని మనం ఎలా అర్థం చేసుకుంటామంటే ఇక్కడ సో ఇక్కడ చూడండి, ఇక్కడ కర్వ్స్ అని ఇచ్చాను కదా, ఇది కర్వ్ నెంబర్ అనుకుంటే సో అది ఎన్నిసార్లు ట్రిప్ అవుతుంది, అదేవిధంగా ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం. సో ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం ఇలా చూస్తే మనము సో ఇది అబ్జర్వ్ చేస్తే సో ఇందులో చూడండి, ఇక్కడ ఫస్ట్ వన్ ఏంటంటే ఒకవేళ మనం తీసుకునే ఈ యొక్క మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్ అనేది బి టైప్ అనుకోండి. సో బి టైప్ అనుకోండి. సో ఇక్కడ నాకు ఇది ఏమవుతుందండి, ఇక ఇది 3 to 5 టైమ్స్. సో 3 to 5 టైమ్స్ ఇన్ అని రాసుకోండి ఇక్కడ. సో ఇక్కడ ఇన్ అంటే మీనింగ్ ఏంటంటే ఇక్కడ మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్ కి దాని యొక్క కరెంట్ రేటింగ్ ఫర్ ఎగ్జాంపుల్ 10 ఆంపియర్స్ తీసుకున్నాం. ఇప్పుడు బాగా అర్థం చేసుకోండి, 10 ఆంపియర్స్ అనుకోండి. సో దీని మీనింగ్ ఏంటంటే ఈ 3 to 5 టైమ్స్ ఉంది కదా, 3 నుంచి 5 టైమ్స్ అని సో ఇంటూ 10 అని రాసుకుంటాం అన్నమాట. ఇక్కడ ఇన్ అంటే ఏంటంటే మనకి ఎంసీబీ స్పెసిఫికేషన్స్ లో ఎంతైతే కరెంట్ ఇచ్చాడో రేటింగ్ కరెంట్ అనేది ఆ కరెంట్ తీసుకుంటాం. అంటే దీని మీనింగ్ ఏంటి, సో 30 to 50 ఆంపియర్స్ వరకు ఆ ఇన్ బిట్వీన్ రేంజ్ వరకే ఇది ఆపరేట్ అవుతుంది అన్నమాట. అంటే ఆ రేంజ్ లో కరెంట్ పాస్ అయితే ట్రిప్ అయిపోద్ది అన్నమాట అది. ఓకేనా. సో అట్లా అది బి టైప్ అంటే. సో ఇక్కడ నాకు ఎక్కడ యూస్ చేస్తాం దీన్ని జనరల్ గా బి టైప్ అంటే మనకు హౌసెస్ లో యూస్ చేసుకుంటాం దీన్ని. సో మనకి రెసిడెన్షియల్ హౌస్ ఉంటాయి కదా, ఆ రెసిడెన్షియల్ లైటింగ్ కానీ, సో రెసిడెన్షియల్ లైటింగ్, అదేవిధంగా సాకెట్ సర్క్యూట్స్, సో రెసిడెన్షియల్ లైటింగ్ సాకెట్ సర్క్యూట్స్ లో యూస్ చేస్తాం అన్నమాట దీన్ని. సో నెక్స్ట్ వన్ ఏంటంటే సి టైప్. ఈ సి టైప్ అంటే ఏంటంటే ఇది 5 to 10 టైమ్స్ ఉంటుంది అన్నమాట. సో 5 to 10 టైమ్స్ ఆఫ్ ఇన్ అంటే ఏంటి 50 to 100. ఇక్కడ నేను రేటెడ్ కరెంట్ 10 అనుకున్నా కాబట్టి 10 వేసుకున్నా. అలా కాదు నేను 20 తీసుకుంటానంటే ఇంటూ 20 వేసుకోవాలి. అలా కాదు 32 ఆంపియర్స్ రేటెడ్ కరెంట్ తీసుకుంటారంటే సో అప్పుడు ఏమవుతుంది ఇక్కడ ఇంటూ 32 వేసుకోవాలి, అలా అన్నమాట. ఓకేనా, ఆ విధంగా చేంజ్ అవుతుంది ఇది. సో అంతేగాని అన్నిటికీ 10 వేసుకోవద్దండి. సో ఇక్కడ సి టైప్ అన్నప్పుడు ఎక్కడ యూస్ చేస్తామంటే మనము సో కమర్షియల్ ఇండస్ట్రీస్ ఉంటాయి కదా, అంటే జనరల్ కమర్షియల్ అప్లికేషన్స్ అంటే షాప్స్ అలాంటివి ఉంటాయి కదా, అలాంటి వాటికి. సో కమర్షియల్ యాజ్ వెల్ ఇండస్ట్రియల్ లోడ్స్ కూడా యూస్ చేసుకుంటాం, ఇండస్ట్రియల్ లోడ్స్ కి. సో అదేవిధంగా నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నాకు డి టైప్ అనేది ఒకటి ఉందన్నమాట. ఇక్కడ ఈ డి టైప్ అనేది ఎక్కడ యూస్ చేస్తామంటే దీన్ని సో 10 to 20 టైమ్స్ అన్నమాట ఇది. సో 10 to 20 టైమ్స్ అన్నప్పుడు 100 to 200 ఆంపియర్స్ వరకు ఇది ఏమవుతుంది ఆ రేంజ్ లో ఉన్నప్పుడు ట్రిప్ అయిపోతుంది అన్నమాట. సో దీన్ని ఎక్కడ యూస్ చేస్తామంటే మనము మోటార్స్. సో మోటార్స్ కి ఏం టైప్ యూస్ చేస్తామంటే డి టైప్ అన్నమాట. ఓకేనా. హై ఇంట్రెస్ట్ మోటార్స్ కానీ ట్రాన్స్ఫార్మర్స్ కానీ, సో ట్రాన్స్ఫార్మర్స్ లో యూస్ చేసే ఎంసీబీ ఏంటి అంటే డి టైప్ అన్నమాట, అక్కడ యూస్ చేస్తాం. ఇక్కడ ఇంకోటి ఏంటంటే నాకు ఈ యొక్క స్పెసిఫికేషన్స్ లోనే పోల్స్ అనేవి ఇండికేట్ చేస్తారు. అక్కడ పోల్స్ అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ పోల్స్ యూస్ చేస్తావు అనేసి. ఇక్కడ ఏంటంటే నెంబర్ ఆఫ్ పోల్స్ అనేది ఉంటుంది అన్నమాట. అందులో మనం అబ్జర్వ్ చేస్తే సో ఇక్కడ సింగిల్ పోలా, డబల్ పోలా, 3 పోలా లేదా 4 పోలా అనేది ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ 1 పోల్ అనుకోండి, ఇందులో మీనింగ్ ఏంటంటే ఇక్కడ నాకు ఇది సింగిల్ ఫేస్ అనేది ఉంటుంది అన్నమాట. సింగిల్ ఫేస్ ఉంటుంది. దీన్ని మనం జనరల్గా బేసిక్ సర్క్యూట్కి యూస్ చేసుకుంటాం, అంటే స్మాల్ అప్లికేషన్స్కి యూస్ చేసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ 2P అంటే మీనింగ్ ఏంటంటే ఇక్కడ సింగిల్ ఫేస్ ఉంటుంది విత్ న్యూట్రల్ ఉంటుంది అన్నమాట. సింగిల్ ఫేస్ విత్ న్యూట్రల్, ఉండేదాన్ని మనం 2Pగా ఇండికేట్ చేసుకుంటాం. నెక్స్ట్ అదేవిధంగా 3P అంటే మీనింగ్ ఏంటంటే 3 ఫేస్ సర్క్యూట్కి యూస్ చేస్తాం. అంటే మనం తీసుకునే మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్ మీద ఇవి ఉంటాయి అన్నమాట, దాని యొక్క స్పెసిఫికేషన్స్. మనం ఎప్పుడన్నా దాన్ని కొన్నప్పుడు సో వాళ్ళ స్పెసిఫికేషన్ చేస్తాడు, దాని మీద ఎలా ఉంటాయంటే ఇది ఇలా ఉంటాయి అన్నమాట. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి, ఓకే దీని పలానానికి యూస్ చేసుకోవచ్చు దీన్ని. సో నెక్స్ట్ ఏంటి
ఈ 4P అంటే మీనింగ్ ఏంటంటే ఈ 3 ఫేస్ విత్ న్యూట్రల్, 3 ఫేస్ విత్ న్యూట్రల్. ఓకేనా? సో ఇది నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే దీని యొక్క బ్రేకింగ్ కెపాసిటీ. సో నెక్స్ట్ దాని మీద ఏం ఇండికేట్ చేస్తారంటే ఇక్కడ సో బ్రేకింగ్ ఇంటరప్టింగ్, సో బ్రేకింగ్ ఆర్ ఇంటరప్టింగ్ కెపాసిటీ అంటారు. బ్రేకింగ్ ఆర్ ఇంటరప్టింగ్ కెపాసిటీ. సో మనం తీసుకునే ఈ యొక్క మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్ లో అనదర్ స్పెసిఫికేషన్ ఏంటంటే నాకు ఇక్కడ సో బ్రేకింగ్ ఆర్ ఇంటరప్టింగ్ కెపాసిటీ అంటారు. అంటే దీని మీనింగ్ ఏంటంటే మ్యాక్సిమం ఫాల్ట్ కరెంట్ అనేది సేఫ్ గా ఎంసీఫీ అనేది ఎంత సేఫ్ గా ఆపరేట్ అవుతుంది అనేదే బ్రేకింగ్ కెపాసిటీ. అంటే అంత కరెంట్ ఎక్కువైపోతే ఏమవుతుందంటే నాకు ఎంసీబీ అనేది వర్క్ అవ్వదు. సో మ్యాక్సిమం దాని యొక్క మ్యాక్సిమం ఫాల్ట్ కరెంట్ విత్ స్టాండ్ చేసుకునేంత వరకు అంటే అదే ఇండికేట్ చేసే పారామీటరే బ్రేకింగ్ కెపాసిటీ. సో దీని మీనింగ్ ఏంటంటే మ్యాక్సిమం ఫాల్ట్ కరెంట్. సో మ్యాక్సిమం ఫాల్ట్ కరెంట్ ద ఎంసీబీ కెన్ సేఫ్లీ ఇంటరప్ట్. దాన్ని మనం ఏమంటాం ఇక్కడ బ్రేకింగ్ ఆర్ ఇంటరప్టింగ్ కెపాసిటీ అంటాం. సో జనరల్గా దీని కెపాసిటీ ఎలా ఉంటాయంటే నాకు 6 కిలో యాంపియర్స్, 10 కిలో యాంపియర్స్, అదేవిధంగా 15 కిలో యాంపియర్స్, అదేవిధంగా లాస్ట్ 25 కిలో యాంపియర్స్ వరకు ఎక్స్టెండ్ చేసుకుంటుంది అనమాట. ఓకేనా? ఇక్కడ హయ్యర్ వాల్యూ ఉంటే మీనింగ్ ఏంటంటే బెటర్ ప్రొటెక్షన్ ఉంటుంది అనమాట. హై ఫాల్ట్ కరెంట్ వరకు ఇది ఎక్స్టెండ్ చేసుకుంటుంది. సో దీని మీనింగ్ ఎంత ఎక్కువ ఉంటే అంత బెస్ట్ అన్నమాట మనకు. ఇక్కడ దీంట్లో ఇప్పుడు మనం కరెంట్ చూసాం కదా, రేటెడ్ వోల్టేజ్ ఎలా ఉంటుంది ఇందులో అన్నప్పుడు సో బ్రేకింగ్ కెపాసిటీ చూసాం. వోల్టేజ్ ఏ విధంగా ఉంటుంది అంటే సో రేటెడ్ వోల్టేజ్ వచ్చేసరికి ఇందులో ఇది తక్కువ వోల్టేజే ఉంటుంది అన్నమాట ఇందులో. సో నార్మల్గా మనం తీసుకునే సింగిల్ ఫేజ్ అనుకోండి ఎంత ఉంటుంది అంటే 230 కానీ 240 వోల్ట్స్ కానీ ఉంటుంది. అదే 3 ఫేజ్ తీసుకున్నాం అనుకోండి ఇందులో 400 వోల్ట్స్ కానీ 415 వోల్ట్స్ కానీ ఉంటుంది. ఓకేనా? అదేవిధంగా దీని యొక్క ఫ్రీక్వెన్సీ సో జనరల్గా మనకి ఇండియన్ ఫ్రీక్వెన్సీ ఎంత ఉంటుంది 50 హెర్ట్జ్ ఉంటుంది. బట్ అదే నాకు అదర్ కంట్రీస్ చూసాం అనుకోండి సో అదర్ కంటెంట్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా తీసుకున్నాం అనుకోండి అక్కడ 60 హెర్ట్జ్ ఉంటుంది అనమాట. సో కాబట్టి ఇది 50 హెర్ట్జ్, ఇదేంటంటే మన ఇండియాలో మోస్ట్ కామన్ యూజ్ చేస్తాం. సో మోస్ట్ కామన్ ఇన్ ఇండియా. అదే నా 60 హెర్ట్జ్ అనుకోండి. సో 60 హెర్ట్జ్ అనేది ఏంటంటే సో మన కొన్ని డివైజెస్ అన్నట్టు మనం అదర్ కంట్రీస్ నుంచి పర్చేస్ చేసేట్టు ఉంటాయి. సో అట్లాంటివి అన్నమాట. సో ఇది ఏంటంటే సమ్ డివైజెస్కి సపోర్ట్ చేస్తుంది అన్నమాట. ఓకే? సో ఇది ఇక్కడ మనకి ఏంటంటే వీటిని మౌంట్ చేసే పొజిషన్ కూడా పెడతాడు అన్నమాట. అంటే ప్యానల్ మౌంట్ చేస్తామా ఎట్లా. సో ఇక్కడ ట్రిప్పింగ్ మెకానిజం కూడా ఇండికేట్ చేస్తాడు. సో ఇప్పుడు మనం ఇంతకుముందు చూసాం సో ఓవర్లోడ్ అన్నప్పుడు ఎలాగా, షార్ట్ సర్క్యూట్ ఉన్నప్పుడు ఎలాగా అనేసి అట్లా ఆ ట్రిప్పింగ్ మెకానిజం కూడా ఇండికేట్ చేస్తాడు అనమాట కొన్ని వాటిల్లో. సో ఆ ట్రిప్పింగ్ మెకానిజం ఏ విధంగా ఉంటుంది అంటే ఇప్పుడు సో మనకి ఇంతకుముందు చూసాం కదా ఓవర్ కరెంట్, అదేవిధంగా షార్ట్ సర్క్యూట్ కరెంట్. సో ఇక్కడ అది అనుకోండి థర్మల్ అని ఇండికేట్ చేశాడంటే మీనింగ్ ఏంటంటే ఓవర్లోడ్ ప్రొటెక్షన్ అని. ఓవర్లోడ్ ప్రొటెక్షన్. సో అలా కాదు నాకు ఓన్లీ మ్యాగ్నెటిక్ అని మెన్షన్ చేశాడు అనుకో, ఇక్కడ మ్యాగ్నెటిక్ అని ఇచ్చాడు అంటే ఇదేమవుతుంది షార్ట్ సర్క్యూట్ ప్రొటెక్షన్ అన్నమాట. షార్ట్ సర్క్యూట్ ప్రొటెక్షన్. సో అలా అన్నమాట. సో ఈ విధంగా మనకి ఏంటంటే మనకు ఈ యొక్క స్పెసిఫికేషన్స్ అనేది ఈ విధంగా మెన్షన్ చేస్తాడు. ఓకేనా? సో అంటే రేటెడ్ కరెంట్ ఎంత, ఇది టైపా కర్వ్ టీయా అంటే సి టైపా, బి టైపా, ఏ టైపా, అది 2 పోలా, డబుల్ పోలా, 3 పోలా, దాని యొక్క ఇంటరప్టింగ్ బ్రేకింగ్ కెపాసిటీ ఎంత, దాని వోల్టేజ్ ఎంత. సో ఇలా మనకి ఏం చేస్తాడంటే డిఫరెంట్గా ఇస్తాడు అన్నమాట. ఓకేనా? సో నార్మల్గా మనకి ఏంటంటే ఈ యొక్క బి టైప్ అనేది సో ఇక్కడ చూడండి. సో ఈ యొక్క బి టైప్ అనేది హౌసెస్లో మా హౌసెస్కి యూజ్ చేసుకుంటాం మనం. సో ఇక్కడ బి టైప్ ఉంది కదా, ఈ బి టైప్ ఎంసీబీ అనేది ఎక్కువగా హౌసెస్కి యూజ్ చేసుకుంటాం. అదేవిధంగా డి టైప్, సి టైప్ అనేది మోటార్స్ ప్రిఫర్ చేస్తాం. సో ఇక్కడ మనం తీసుకునే అనదర్ సి టైప్, డి టైప్ అనేది మోటార్స్కి అట్లా యూజ్ చేసుకుంటాం అన్నమాట. సో మోస్ట్లీ మనం ఏంటంటే హై బ్రేకింగ్ కెపాసిటీ ఉండేదాన్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తాం కమర్షియల్ అప్లికేషన్స్కి. అదేవిధంగా లో బ్రేకింగ్ కెపాసిటీ ఉండేదాన్ని హౌసెస్కి యూజ్ చేసుకుంటాం అన్నమాట. ఓకేనా? సో ఈ విధంగా మనం తీసుకునే ఈ యొక్క మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్ స్పెసిఫికేషన్స్ అనేవి ఈ విధంగా తీసుకుంటాం. సో ఇక్కడ దా క్లియరా? ఎవరికి ఏమైనా డౌట్ ఉందా?